హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిటర్న్ కార్స్. ఈరోజు మన ముందున్న వెహికల్ వచ్చేసి హోండా అమేజ్ ఈ ప్లస్ 2015 మ్యానుఫ్యాక్చర్ 16 రిజిస్ట్రేషన్. సో ట్యాక్సీ నుంచి ఓన్ అయింది. వెహికల్ చూద్దాం, తర్వాత కంప్లీట్ డీటెయిల్ చెప్తా. సో వెహికల్ అయితే ఎలాంటి యాక్సిడెంట్ లేదు, మనం చెక్ చేయడం జరిగింది. సో అప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, ఇంజిన్ పోర్షన్ కానీ, సో ఎలాంటి యాక్సిడెంట్ లేదు. సో ఫస్ట్ ఇది ఓన్ ప్లేటే ఉండే, మధ్యలో సో ఏదో కంపెనీ కోసం అడిగితే ట్యాక్సీ చేయించిండు. సో వాళ్ళతోటి అగ్రిమెంట్ అయిపోయినాక మళ్ళీ ఓన్ చేయించిండు. సో చిన్న చిన్న టచ్అప్స్ ఉండే, మన దగ్గరికి వచ్చినాక నేను చేయించినాం. ఇలాంటి మేజర్ యాక్సిడెంట్ అయితే లేదు. బంపరు, క్వార్టర్ పాన్ చిన్న చిన్న డెంట్స్ ఉండే చెప్పి. సో డీజిల్ వెహికల్ మైలేజ్ చాలా అంటే చాలా ఉంటుంది. మ్యాక్సిమం 25 వరకు కూడా వస్తాయి హైవేలో మనకి. సో మనకు సీట్స్ కూడా చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. ఇంజిన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఏసీ ఆల్సో గుడ్ కండిషన్. సో దీని మీద మనకు ఫైనాన్స్ కావాలన్నా వస్తుంది. హోండా అమేజ్ చేపట్టి ట్యాక్సీ నుంచి ఓన్ అయినా కానీ మనకు ఫైనాన్స్ వస్తుంది, బ్యాంక్స్ కానీ ప్రైవేట్ కానీ. వీటితో పాటు మన దగ్గర మల్టిపుల్ కార్స్ ఉంటాయి. మీకు రిక్వైర్మెంట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ ఉంటుంది. మన ఆఫీస్ వచ్చేసి నాగోల్లో ఉంటుంది. సో 100% మనం చెక్ చేసి ఓకే అనుకున్న తర్వాతనే మనం పెట్టడం జరుగుతుంది. సో 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటాయి మన దగ్గర. మనం చెక్ చేసుకొని ఓకే అనుకున్న తర్వాతనే చేస్తాం. ఏదున్నా చెప్పేస్తే క్లియర్గా. మనకు బ్యాక్ సీట్ కూడా చాలా అంటే చాలా స్పేసియస్గా ఉంటుంది. హోండా హాయిగా కూర్చోవచ్చు. సో ఇంటీరియర్ కూడా మనకు చాలా నీట్గా ఉంది. సో 4 పవర్ విండోస్ అయితే వస్తాయి. సో జనరల్ సర్వీస్ చేయించి నడుపుకోవటమే. వెహికల్ కూడా స్టార్ట్ చేద్దాం. సో 1,37,000 1,30,000 తిరిగింది. సో 2015 మ్యానుఫ్యాక్చర్ 16 రిజిస్ట్రేషన్ హోండా అమేజ్ ఈ ప్లస్ డీజిల్ వేరియంట్. సో ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది, ఏసీ గుడ్ కండిషన్ ఉంది. సో 4 పవర్ విండోస్ వస్తాయి. సో ఈ వెహికల్ వచ్చేసి నాగోల్లో అవైలబుల్ ఉంది. దీనికి సంబంధించిన ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే నాకు కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 8121563669. మనకుంది ఇది ఒకటే నెంబరు. దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్ ఉన్నాయి, ఎలాంటి టెన్షన్ లేదు. మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించే వరకు నాదే బాధ్యత. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, ఇది మా ఫ్రెండ్ వాళ్ళ వెహికల్. ఫస్ట్ నుంచి నాకు తెలిసి వెహికల్. సో మనోడు ఓలా ఊబర్ నడపలేదు, కంపెనీకి నడిపిన కన్ఫర్మ్ అది. సో బండి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేసాడు. సో ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి మనం 3 lakhs చెప్తున్నాం. 3 లక్షలకు వస్తే తీసేస్తామా మామ అని చెప్పిండు. సో డైరెక్ట్ నేను ఆయనతో మాట్లాడిస్తా, లేదా పేపర్స్ అన్నీ మనకు అని చెప్పి ఒక 10-20 ఇంకా నెగోషియబుల్ ట్రై చేస్తాను నేను. సో ఎవరికన్నా చిన్న బడ్జెట్లో మంచి మైలేజ్ వచ్చే కార్ అయితే హ్యాపీగా తీసేసుకోండి. సో నా ఛానల్ చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఉంటాయి మన దగ్గర. సో థ్యాంక్ యూ వెరీ మచ్.